Children, this is E. Nagendra Rao, TGTPS, Achampeta. Today we will discuss about the topic neutralization of acids and bases from the lesson Acid, Bases and Salts. To understand the acid-base neutralization, first of all we will do some activity. We all know that bases give pink color with phenolphthalein indicator and acid gives colorless with phenolphthalein indicator. అంటే యాసిడ్లో కనుక మనం ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేస్తే మన కలర్లెస్ ఉంటుంది ఇలాగా. అలాగే బేస్లో కనుక మనం ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేస్తే కనుక పేల్ పింక్ కలర్లోకి మారుతుంది అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ యాక్టివిటీ చూస్తాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైల్యూట్ యాసిడ్ తీసుకొని దాంట్లో 1 డ్రాప్ ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేసి దానికి పైనుంచి దట్ మీన్స్ బ్యూరెట్లోంచి బేస్ సొల్యూషన్ NaOH సొల్యూషన్ కనుక డ్రాప్ వైజ్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎండ్ పాయింట్ దగ్గర మనకి పేల్ పింక్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే కనుక యాసిడ్స్ అండ్ బేసెస్ రెండు కూడా న్యూట్రలైజ్ చేసినట్టు. ఇంతకంటే మనం ఎక్కువ కనుక వేస్తే కనుక మనకి డార్క్ పింక్ కలర్లోకి వస్తుంది. అంటే మొత్తం సొల్యూషన్ బేసిక్ మీడియంలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక HCl అనేది NaOH తో రియాక్ట్ అయ్యి NaCl అనే సాల్ట్ అనేది ఫామ్ అయింది అనమాట. అలాగే H2O వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే యాసిడ్ బేస్ తో రియాక్ట్ అవుతుందో which gives salt and water, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నాం అంటే కనుక న్యూట్రలైజేషన్ అంటున్నాము. ఓకే, the reaction of an acid with a base give a salt and water is known as neutralization. Next, reaction of metal oxide with acids. మనం కొన్ని రియాక్షన్స్ చూద్దామా. మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. మెటల్ ఆక్సైడ్ కనుక మనకి యాసిడ్ తో కనుక రియాక్ట్ అయితే సాల్ట్ అలాగే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాపర్ ఆక్సైడ్ అంటే మెటాలిక్ ఆక్సైడ్. ఇది కాపర్ అనేది మెటల్, దాని యొక్క ఆక్సైడ్ కాపర్ ఆక్సైడ్ ని తీసుకుని HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో కనుక మనం ట్రీట్ చేస్తే క్యూప్రస్ క్లోరైడ్, కాపర్ క్లోరైడ్ అనొచ్చు లేదా దాని క్యూప్రస్ క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది. అలాగే వాటర్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు న్యూట్రలైజేషన్ ప్రాసెస్ లో చదివాం. ఏంటి అంటే కనుక యాసిడ్ కి బేస్ కలిపితే సాల్ట్ వాటర్ వస్తుంది అన్నాం. ఇప్పుడు సాల్ట్ వాటర్ ఇటువైపు ఫామ్ అయినాయి. అలాగే యాసిడ్ కి ఇటువైపు కలిపింది ఏమై ఉండాలి? బేస్ అయి ఉండాలి. దేర్ఫోర్ మనం ఏం కంక్లూడ్ చేస్తున్నాము అంటే కనుక మెటాలిక్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బేసిక్ నేచర్ ఉంది అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ విత్ బేసెస్ చూద్దాం. దాంట్లో నాన్ మెటల్ ఆక్సైడ్స్ ని బేస్ తో కనుక మనం ట్రీట్ చేస్తే సాల్ట్ అలాగే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ అనేది ఒక నాన్ మెటల్, దేర్ఫోర్ దాని యొక్క ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ని మనం తీసుకుని దానికి కనుక మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ని కనుక మనం యాడ్ చేస్తే కాల్షియం కార్బోనేట్ అనే సాల్ట్ అలాగే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ మనం న్యూట్రలైజేషన్ స్టెప్ లోకి వెళ్తే మనకి సాల్ట్ వాటర్ ఫామ్ అయినాయి, బేస్ తో ట్రీట్ చేస్తే సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. అంటే దేర్ఫోర్ ఇక్కడ ఉన్న నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఏమై ఉండాలి? యాసిడ్ అయి ఉండాలి. దేర్ఫోర్ దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తామంటే కనుక నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎసిడిక్ నేచర్ ఉంది అని మనం చెప్తాం అనమాట. ఇంకొక యాక్టివిటీ చూద్దాం నాన్న. దేని గురించి అంటే కనుక మనకి యాసిడ్స్ లో అయాన్స్ ఉన్నాయని చెప్పడానికి, బేసెస్ అండ్ యాసిడ్స్ లో మనకి అయాన్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక యాక్టివిటీని చూద్దాం. దీంట్లో కనుక మీరు తీసుకుంటే కనుక ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకున్నాం. సొల్యూషన్ లో 2 ఎలక్ట్రోడ్ ని డిప్ చేసాం, వాటిని బ్యాటరీకి కనెక్ట్ చేసాం, అలాగే ఈ బ్యాటరీని ఒక బల్బ్ కనెక్ట్ చేసాం. అంటే ఈ సొల్యూషన్ లో ఎప్పుడైతే కరెంట్ పాస్ అయిందో అప్పుడు ఈ బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. దర్ఫోర్ గ్లోయింగ్ ఆఫ్ ద బల్బ్ ఇండికేట్స్ దట్ దర్ ఇస్ అ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సొల్యూషన్. అంటే ఇక్కడ కనుక బల్బ్ వెలిగింది అంటే ఈ లోపల కరెంట్ పాస్ అయినట్టు, ఫ్లో ఆఫ్ కరెంట్ ఉన్నట్టు. దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే కనుక యాసిడ్ ని అలాగే బేస్ ని తీసుకుంటున్నాం. ఈ యాసిడ్ ని బేస్ ని మనం తీసుకుంటే కనుక మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక యాసిడ్ అండ్ బేస్ సొల్యూషన్ లో మనకి అయాన్స్ అనేవి ఉన్నాయి. ఈ అయాన్స్ యొక్క మూవ్మెంట్ ని బేస్ చేసుకుని మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. దీంట్లో మళ్ళీ మనకి యాసిడ్స్ లో కనుక తీసుకుంటే కనుక పాజిటివ్ అయాన్స్ H+ అయాన్స్ ఉంటాయి. అలాగే బేసిస్ లో కనుక తీసుకుంటే నెగిటివ్ అయాన్స్ OH- అయాన్స్ అనేవి మనకు ప్రిడామినెంట్ గా ఉంటాయి అనమాట. వేరాస్ అలాగే గ్లూకోజ్, ఆల్కహాల్ ఇలాంటి సొల్యూషన్స్ కనుక తీసుకుంటే కనుక దాంట్లో మనకు బల్బ్ అనేది ఎలగదు. ఎందుకంటే కనుక దేర్ ఆర్
అయాన్స్ అనేవి అక్కడ అబ్సెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్, అలాగే డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. అంటే ఇందాక చెప్పుకున్నాం మనకి యాసిడ్స్ అలాగే బేసెస్ అనేవి ఆక్వస్ సొల్యూషన్ లో అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఆక్వస్ సొల్యూషన్స్ కాకుండా బయట గనక అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఈ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే NaCl తీసుకుంటున్నాం, సాల్ట్, దానికి H2S4 యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే మనకి HCl గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇది ఆక్వస్ సొల్యూషన్ కాదు. మనం జనరల్ గా ల్యాబ్ లో చూసేది ఏంటంటే కనుక లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. దట్ ఈస్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ HCl. అలా కాకుండా HCl అనేది యాక్చువల్ ఫామ్ ఏంటంటే గ్యాస్. కాబట్టి అటువంటి గ్యాస్ ని తీసుకుని మనం డ్రై అలాగే వెట్ బ్లూ లిట్మస్ మీద టెస్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే కనుక డ్రై లిట్మస్ మీద ఎటువంటి కలర్ చేంజ్ ఉండదు. అంటే జనరల్ గా యాసిడ్స్ కనుక లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేస్తే మనకి బ్లూ లిట్మస్ రెడ్ కింద మారితే కనుక అది యాసిడ్ అని అర్థం. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ కూడా మీరు చూసుకోవచ్చు నాన్న. ఇదేంటంటే కనుక HCl ప్రిపరేషన్. NaCl ని తీసుకుంటున్నాం, NaCl కి కాన్సన్ట్రేటెడ్ H2S4 కలుపుతున్నాం. ఇలా కలిపితే మనకి ఏమొస్తుందంటే కనుక HCl అనేది వస్తుంది. ఇలా వచ్చిన HCl గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని మనం డ్రై లిట్మస్ అలాగే వెట్ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేస్తాం. డ్రై లిట్మస్ పేపర్ తో అయితే కనుక కలర్ చేంజ్ అవ్వదు. అలాగే మాయిస్ట్ లిట్మస్ లేదా వెట్ లిట్మస్ కనుక తీసుకుంటే మనకి బ్లూ కలర్ లిట్మస్ కాస్త రెడ్ కలర్ లిట్మస్ లోకి మారుతుంది. దేర్ఫోర్ మనకి ఆక్వస్ సొల్యూషన్ లో మాత్రమే మనకి అయాన్స్, యాసిడ్ లో అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాట్ డూ వి అబ్జర్వ్ వెన్ వాటర్ ఇస్ మిక్స్డ్ విత్ యాసిడ్స్ ఆర్ బేసెస్. అంటే యాసిడ్స్ కి బేసెస్ కి మనం కనుక వాటర్ కనుక కలిపితే ఏం జరుగుతుందంటే నాన్న అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. వాట్ ఇస్ మీన్ బై ఎక్సోథర్మిక్ రియాక్షన్? ద రియాక్షన్ ఇన్ విచ్ ద హీట్ ఈస్ లిబరేటెడ్. అంటే హీట్ కనుక లిబరేట్ అయితే అటువంటి రియాక్షన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాము. అంటే మనం యాసిడ్ లేదా బేసిక్ కనుక మనం వాటర్ కనుక యాడ్ చేస్తే మనకు అక్కడ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.